దేవుడు మనకి ఈ లోకంలో మంచి ఈవులను ఇస్తాడు. మనం ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఇంకా ఆయన అనేక విధాలుగా మనకి ఇస్తూ ఉంటాడు. అబ్రహాము దేవునికిచ్చి ఏ విధంగా ఈ లోకంలో ధనవంతుడయ్యాడో అదే రీతిగా దేవుడు మనల్ని కూడా అన్ని విషయాల్లో ధనవంతులుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 6:21 చూసినట్లయితే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మన హృదయం ఉంటుందట. మనం దేవుని పరిచర్యకి ఇచ్చట ద్వారా, బాగా ఇచ్చట ద్వారా మనము ధనమును పరలోకంలో కూర్చుకుంటూ ఉన్నట్లయితే మన డబ్బంతా అక్కడ పంపిస్తున్నాం కాబట్టి మన హృదయం ఎప్పుడు దేవుని మీదనే ఉంటుంది. నా డబ్బంతా అక్కడ పంపిస్తున్నాను, ప్రభు దగ్గర పంపిస్తున్నాను కాబట్టి ప్రభు నాకు గొప్ప ఫలం పరలోకంలో ఇవ్వబోతున్నాడని నిత్యం మన ఆలోచనలన్నీ ప్రభు మీదనే ఉంటాయి. మన ఆలోచనలన్నీ పరలోకం మీదనే ఉంటాయి. లేకపోతే ఇక్కడ ఈ లోకంలో ఎక్కడ దాచుకున్నా నువ్వు, నీ మనసు అంతా అక్కడే ఉంటుంది, దేవుని మీద ఉండదు. డబ్బు ఎక్కడ దాచుకున్నావు అక్కడే ఉంటుంది కానీ దేవుని మీద ఉండదు. దేవుని వాక్యంలో లోభత్వమును విగ్రహారాధనతో పోల్చాడు. లోభత్వం, పిసినితనం, విగ్రహారాధన వంటిది, విగ్రహారాధనతో సమానం అది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మీరు ఉంటే దేవునికన్నా దాసులుగా ఉండాలి, సిరికన్నా దాసులుగా ఉండాలి. సిరి అంటే డబ్బు కాదు. సిరి అనగా డబ్బు కోసం ప్రేరేపించేటటువంటి ఒక దురాత్మ. సిరి అన్నది ఒక స్పిరిట్, అది ఒక దురాత్మ, ఒక దుష్టాత్మ. అదేం చేస్తుందంటే మనల్ని డబ్బు సంపాదించు, ధనం సంపాదించు, దేవునికి ఇవ్వకు, బాగా కూర్చుకో అని మనల్ని ప్రేరేపిస్తుంది దురాత్మ. అంతేగాని డబ్బు అంటే అది సిరి కాదు, ధనము సిరి కాదు. అయితే దేవునికి దాసులుగా ఉన్నప్పుడు, దేవుని పరిచర్యకు మనం ఇస్తున్నప్పుడు దేవునిలో మనం ధనవంతులమవుతాం. సామెతల గ్రంథం 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అన్నది. డబ్బు మనకు ఐశ్వర్యం ఇచ్చును అని దేవుని వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. కూర్చుకున్న ధనం ఒకవేళ దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత ధనం కూర్చుకున్నది నాశనం అయిపోతుంది, దాంతో ధనవంతులు కాకుండా పోతాం. డబ్బు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నది దేవుని వాక్యంలో లేదు. యెహోవా ఆశీర్వాదం మూలానే మనం ఐశ్వర్యవంతులు అవుతాం ఈ లోకంలో. కనుక యెహోవా ఆశీర్వాదం కావాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని పరిచర్యకు మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు ఆయనలో మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయనలో మనల్ని దీవిస్తాడు, ఆయనలో మనల్ని ధనవంతులుగా చేస్తాడు. కనుక దేవుని పరిచర్య కొరకు తప్పకుండా మనం ఇవ్వాలి. యేసు ప్రభు లూకా సువార్త 21:1-4 మనం చూసినట్లయితే, కానుక పెట్టెలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు మనం ఆయన కొరకు ఇచ్చే కానుకలను ఆయన ఎప్పుడు దృష్టిస్తుంటాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంత వాక్యం చదువుతున్నావు, అది మాత్రమే దేవుడు దృష్టించటం కాదు. నువ్వు దేవుని కొరకు ఎంత ఇస్తున్నావు, ఎటువంటి మనసుతో ఇస్తున్నావు, అది కూడా ప్రభు గమనిస్తాడు. ఈ యొక్క సందర్భం మనకు అదే బోధిస్తుంది. కానుకల పెట్టిలో అందరూ కానుకలు వేస్తుండగా సమాజ మందిరంలో ప్రభు అందరినీ గమనిస్తున్నాడు. ఎవరెంత వేస్తున్నారో గమనిస్తున్నాడు. ధనవంతులు వస్తున్నారు, వాళ్ళకున్న సమృద్ధిలోండి కట్టలు వేస్తున్నారు డబ్బు. ఒక విధవరాల దగ్గర ఆమెకున్న ఆస్తి అంతా 2 కాసులు. ఆ 2 కాసులు ఆమె తీసి కానుకల పెట్టెలో వేసింది. ప్రభు అన్నాడు, ఈమె అందరికంటే ఎక్కువగా ఇచ్చింది, ఈమె తన లేమిలో తన జీవనమంతా వేసేసింది అన్నాడు. ఆమెకున్న 2 కాసులు. ఆమెకున్నటువంటి ఆ పేదరికంలో కూడా
ఆమెకున్న ఆస్తి అంతా వేసేసింది. ఒకవేళ ఆమె దగ్గర 2 కోట్ల రూపాయలు ఉంటే ఆ 2 కోట్ల రూపాయలు కూడా వేసేసేదేమో. ప్రభువుని అంతగా ప్రేమించి ఆమె ఇచ్చింది. ఆ విధంగా నీ హృదయపూర్వకంగా దేవునికి మరి ఎంత ఎక్కువగా ఇవ్వాలని ఇష్టపడితే ప్రభు అంత ఎక్కువగా నిన్ను దృష్టించి దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక గమనించండి, ఇచ్చుట అన్నది బైబిల్లో చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం. యేసు ప్రభు సువార్తలో ఇచ్చుటను గురించి కూడా బోధించట ఇది ఒక ముఖ్యమైనటువంటి భాగము. దీన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు, దీన్ని ఎవరు తప్పుపట్టడానికి వీల్లేదు. హల్లెలూయా. కొంతమందికి ఇచ్చుట గురించి చెప్తే చాలా కోపం వస్తుంది. శక్తి కొల దేవునికి ఇవ్వమని చెప్తే చాలా కోపం వస్తుంది. మరి నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించి ఈ ఆజ్ఞ పాటించకపోతే ఏం లాభం? శాపగ్రస్తులైపోతారు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, నా దగ్గర దొంగతనం చేస్తున్నారు మీరు అంటున్నాడు. దశమ భాగములను, ప్రతిష్టార్పణలను, ప్రథమ ఫలార్పణలు ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నారు, మీరు శాపగ్రస్తులు అన్నాడు ప్రభు. శాపగ్రస్తులు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. యేసుప్రభు యొక్క వాక్యం అంతా నువ్వు పాటిస్తూ, అంతాను సరిగ్గానే నడుస్తూ, ఇచ్చుట విషయంలో నువ్వు తప్పిపోయినా కానీ నువ్వు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను కాదండి, దేవుని వాక్యం చెప్తుంది. అన్ని పాటించి నువ్వు ఇచ్చుట విషయంలో నువ్వు ప్రభువు చెప్పిన రీతిగా నువ్వు ఇవ్వకపోతే నువ్వు శాపగ్రస్తుడని దేవుని వాక్యం చెప్తుంది. శాపగ్రస్తులు ఎవరు కూడా పరలోక రాజ్యం ప్రవేశించారు. కనుక ప్రభు అంటున్నాడు, మీరు నాకు ఇచ్చి శోధించి చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు నాకు ఇచ్చి శోధించి చూడండి, నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీపై కుమ్మరిస్తానన్నాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాన్నాడు. అదే అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలత, పట్టజాలనంత దీవెనలు. కనుక ప్రభువుకి ఇచ్చే విషయంలో మీరు ఏ మాత్రం కూడా మీరు వెనక్కిపోవద్దు. మీరు హృదయపూర్వకంగా ప్రభు పరిచయం కొరకు ఇవ్వండి. మీకు బోధించే సేవకులు పట్టుకొని ఈయన మంచి సేవకుడు కాదు ఇవ్వమని చెప్తుంటాడని అనుకోకండి. మంచి మంచి సేవకులు, దైవ సేవకులంతా కూడా, మంచి మంచి దైవ సేవకులందరూ కూడా ఇచ్చట గురించి ప్రతిదినం బోధిస్తారు. మా సంఘంలో కూడా ప్రతి ఆదివారం ఇచ్చట గురించి మేము బోధిస్తుంటాం. ఎందుకంటే ఏ విషయంలో కూడా సంఘంలో లోపం ఉండడానికి వీల్లేదు, ఇచ్చే విషయంలో కూడా. హల్లెలూయా. కనుక ఈ విషయంలో కూడా మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలని కోరుతున్నాను. ఇస్సాకు కరువు కాలమందు విత్తనం వేసి 100 ఫలం పొందినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. సారెపతి విధరాలు ఆఖరి భోజనంలో కూడా దేవుని వాక్య ప్రకారము ప్రవక్తకు ఆఖరి భోజనంలో కూడా పాలు ఇచ్చి ఆమె కరువు కాలం అంతా పోషింపబడింది. ఆ విధంగా మీరు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. కనుక మీరు ఇచ్చేవారుగా ఉండాలని దేవుని యొక్క సేవకునిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇచ్చేవారుగా ఉండండి. పిసినారులుగా ఉండి, లోభులుగా ఉండి విగ్రహారాధికులు కాకండి. విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ఈ సమయంలో నేను మీ రోగములను దేవుడు స్వస్థపరిచినట్లుగా, మీ అక్కర్లు దేవుడు తీర్చినట్లుగా ప్రార్థించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ సమయంలో మీరు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడ మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహాదేవ, గొప్ప దేవుడానికి స్తోత్రం. మా కొరకు ఈ లోకంలోనికి మానవ దారిగా దిగివచ్చి మా పాపములను శిలలో మోసిన దేవానికి స్తోత్రం. మా పాపముల శిక్షను శిలలో భరించి మా పాపల పరిహారం నిమిత్తం నాన్న శిలలో నీ రక్తమంతా కార్చి మాకు బదులుగా శిలలో నాన్న నీవు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి 3వ దినం సమాధులు అంటే సజీవునిగా వచ్చిన దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఈ సమయంలో మాలోని మాతో దేవానికి స్తోత్రం. ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యం విన్న బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని ఫలింపజేయండి. నాన్న 100 ఫలింపజేయండి. వీరు 100 ఫలభరిత జీవితాలను నేర్చండి. ప్రభువా, ఈ సమయంలో ఈ బిడ్డల్లో నాయన రోగములతో ఉన్నటువంటి వారి విషయమై,
వ్యాధులతో ఉన్నటువంటి వారి విషయమై, నొప్పులు బాధలతో ఉన్న వారి విషయమై నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ దాసునిగా నాన్న నీవు నాకు అనుగ్రహించిన అధికారాన్ని బట్టి ఇదిగో ఈ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన నొప్పిని, ప్రతి విధమైన బాధను, ప్రతి విధమైన బలహీనతను, అవన్నీ తీసుకొచ్చిన దురాత్మలు, సాతాను శక్తులను, బాణశక్తులు, చేతన శక్తులు ప్రభువు యేసుక్రీస్తు ఇప్పుడే నేను బంధిస్తాను, గద్దిస్తాను, శపిస్తాను. ప్రభువు యేసు నామములో ఇప్పుడే అవి ఇదిగో వీరిని విడిచిపోవాల్సిందిగా వాటికి ఇప్పుడు నేను యేసునామములో ఆజ్ఞాపిస్తాను. పని నొప్పులారా, పని రోగులారా, పని వ్యాధులారా, పని ఎవరిని తీసుకొచ్చిన దురాత్మ, సాతాను శక్తులారా ప్రభువు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే మీరు ఈ బిడ్డల్ని విడిచిపోదురాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ బిడ్డలో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలు ఇప్పుడే మట్టువైపోను కాక. యేసుక్రీస్తు ప్రభు నామములో దాని బిడ్డల కిడ్నీస్లో ఉన్నటువంటి ఇదిగో ప్రభు రాళ్ళు ఇప్పుడే కరిగిపోనుగాక, మూత్రం ద్వారా ఇదిగో పడిపోనుగాక. ఎవరైనా సరే ఇదిగో ఎయిడ్స్తో ఉన్నట్లయితే యేసునామములో ఇప్పుడే HIV పాజిటివ్ వైరస్ని యేసునామములో ఇప్పుడే గద్దిస్తున్నాను. ఇప్పుడే వారిని విడిచిపోనుగా. శిలువలోని పొందిన గాయం రుచిత ప్రభా ఈ బిడ్డలకి ఇప్పుడు సంపూర్ణ విడుదలనిస్తున్నాను, సంపూర్ణ స్వస్థతనిస్తున్నాను. యేసు ప్రభువా నాయన ఇదిగో వీరి కడుపులో ఉన్న నొప్పులు, తలలో ఉన్న నొప్పులు, కాళ్ళలో కీళ్లలో ఉన్నట్టు నొప్పులు యేసునామములో ఇప్పుడే వీరిని విడిచిపోను కాక. ఈ బిడ్డల అరికాళ్ళకి నడినేస్తారు, వీరి ప్రాణాత్మ దేహంలో యేసు ప్రభా ఇప్పుడే నన్ను నీ శాంతి, సమాధానము, నీ ఆరోగ్యం, నీ బలము, నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసునామములో ఇప్పుడే నేను నింపుతున్నాను ప్రభావిస్తున్నాను. యేసునామములో ప్రభా గుడ్డివారు చూచుదురుగాక, చెవిటివారు విందురుగాక, మూగవారు మాట్లాడుదురుగాక. యేసునామములో ప్రభా ఇదిగో బిడ్డలు ఇప్పుడే పరిశుద్ధాత్మతో నింపుతున్నాను అనిపిస్తున్నాను. ఇదిగో బిడ్డలు ఉన్నటువంటి విశ్రింతాలు కలిగిసిన ఆత్మ, లోభత్వం కలిగిసిన ఆత్మలు ఇప్పుడే బిడ్డలు విడిచిపోను కాక. యేసునామములో ప్రభా ఈ బిడ్డలు ఇచ్చే హృదయం కలిగి ఉండదు కాక. పరిశుద్ధాత్మ దేవా యేసుక్రీస్తు ప్రభు నామములో నానే ప్రజలు ఇప్పుడే నాన్న మీరు అన్ని విషయంలో ఆశీర్వదించండి, అన్ని విషయంలో దీవించండి ప్రభా. నీ కృపతో నింపడి స్తోత్రం యేసు ప్రభా. నానే బిడ్డల్ని ఆత్మలు ఎవరి ఆత్మలైతే రక్షింపడం వారి ఆత్మలు ఇప్పుడే రక్షింపడం కాక. పరిశుద్ధాత్మ కొరకు ఎవరు ఆకలి కలిగి ఉన్నారో వారిని ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపుదు కాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు మీలో ఇంత క్రితం మీరు ఏమి చేయలేకపోయారో అది చేసి చూడండి. నడవలేని వారు లేచి నడిచి చూడండి. చూడలేని వారు మీ చూపును పరీక్షించుకోండి. వినలేని వారు మీ వినికిడి శక్తిని పరీక్షించుకోండి. మాట్లాడలేని వారు మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి, మాట్లాడించండి. మీలో క్యాన్సర్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారు చెక్ చేసుకోండి. మీలో ఏ నొప్పి, ఏ బాధ ఉన్నా కానీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ సాక్ష్యాలు మాకు తెలియజేయండి. మీ సాక్ష్యాలను బట్టి మేము సంతోషించి ప్రభువును స్తుతించి మీ సాక్ష్యాలను బట్టి ఇతరుల విశ్వాసం కూడా బలపడినట్లుగా మీ సాక్ష్యాన్ని ప్రకటిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక యేసు నామములో. ఆమేన్. ఇంతవరకు మీరు దైవజనులు రెవరెండ్ డాక్టర్ వి శాంతికిరణ్ గారి ద్వారా దైవ సందేశాన్ని వీక్షించి ఆశీర్వదించబడినారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలను ఎప్పటికప్పుడు మాకు తెలియజేయండి. మా ఫోన్ నంబర్ 9849710742. మా అడ్రస్